అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోనే బహుశా అత్యంత అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ఒక పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని, అంటే ఒక వ్యక్తి యొక్క పూర్తి పరివర్తన కథను చూడబోతున్నాం. ఒక మనిషి జీవితం అట్టడుగు స్థాయి నుండి ఆకాశమంత ఎత్తుకు ఎలా ఎదుగుతుందో అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అదేంటంటే, రత్నాకరుడి నుండి మహర్షి వాల్మీకి వరకు సాగిన ఒక నమ్మశక్యం కాని ప్రయాణం. అసలీ మార్పు ఎలా జరిగింది? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. పదండి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అడవిలో దారిన పోయేవాళ్లని అత్యంత క్రూరంగా దోచుకునే ఒక వ్యక్తి ప్రపంచ సాహిత్యంలోనే అత్యున్నతమైన మహాకావ్యాల్లో ఒకదానిని రచించటం అసలు ఊహించగలమా? వినడానికే నమ్మశక్యంగా లేదుగదా. కాని అక్షరాలా ఇదే జరిగింది. ఏమాత్రం దయలేని ఒక దోపిడీదారుడి చేతులు తరతరాలకు దిశానిర్దేశం చేసే పవిత్రమైన రామాయణాన్ని ఎలా లిఖించాయో ఇప్పుడు మనం అన్వేషించబోతున్నాం. ముందుగా మనం ఆ దోపిడీదారుడైన రత్నాకరుడి కథను చూద్దాం. నిజానికి ఆయన పుట్టింది గొప్ప భృగువంశంలోనే. కాని విధి వక్రించి చిన్నప్పుడే అడవిలో దారి తప్పాడు. దొరకక ఒక వేటగాడి కుటుంబానికి దొరికి వాళ్ల దగ్గరే పెరిగాడు. ప్రాణాలు నిలుపుకోవడం కోసం పరిస్థితుల ప్రభావం వల్ల నెమ్మదిగా కరుడుగట్టిన దొంగగా, దోపిడీదారుడిగా మారిపోయాడు. ఇది అతని అసలు గతం. అయితే అలా ఎన్నో పాపాలు చేస్తూ గడిచిపోతున్న ఆ జీవితంలో అనూహ్యంగా ఒక మలుపొచ్చింది. ఒకరోజు అడవిలో రత్నాకరుడికి నారదుల వారు ఎదురుపడటంతో అసలు కథ మొదలైంది. ఆయన అడిగిన ఒక్క ప్రశ్న ఈ దొంగ జీవితాన్నే కాదు, మన చరిత్రనే మార్చేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు నీ కుటుంబం కోసం ఇంత క్రూరంగా పాపకార్యాలు చేస్తున్నావు కదా, మరి ఆ పాపాల ఫలితంలో కూడా నీ కుటుంబ సభ్యులు పాలుపంచుకుంటారా? ఏది ఒకసారి వెళ్ళి వాళ్లని అడిగి తెలుసుకో అని నారదుడడిగాడు. అంతే. ఈ మాటలు రత్నాకరుడికి అక్షరాల పిడుగుపాటులా అనిపించాయి. నేను నా వాళ్లకోసమే కదా ఇదంతా చేస్తోంది అని గుడ్డిగా నమ్ముతున్న ఆ వ్యక్తి మనసులో మొదటిసారిగా ఒక పెద్ద అలజడి రేగింది. ఇంకేముంది, అసలు నిజం తెలుసుకోవాలన్న ఆరాటంతో వెంటనే ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్లి తన భార్యాపిల్లల ముందు ఆ ప్రశ్న ఉంచినప్పుడు వాళ్ళిచ్చిన సమాధానం వింటే రత్నాకరుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, దానికి నువ్వు ఏ దారించుకుంటావో నీ ఇష్టం. కాని నువ్వు చేసే ఆ ఘోరమైన పాపాల్లో మాత్రం మాకు ఎలాంటి వాటావద్దు, మేం పంచుకోము అని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేశారు. చూశారా, సంపదను పంచుకోటానికి సిద్ధపడిన కుటుంబం పాపాన్ని మాత్రం పంచుకోనని చెప్పేసరికి రత్నాకరుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎవరికోసమైతే ఇంత దారుణమైన జీవితం గడుపుతున్నాడో వాళ్లే తన పాపానికి బాధ్యులు కారని తెలిసేసరికి ఆ గుండె ముక్కలైపోయింది. ఈ చేదు నిజం తెలుసుకున్న వెంటనే రత్నాకరుడు పరుగున వచ్చి నారద మహర్షి పాదాలపై పడిపోయాడు. అప్పుడు నారదుడు ఆయనకి రామనామాన్నే జపించమని చెప్పాడు. కాని అప్పటికే మూటగట్టుకున్న ఆ పాపాల భారం వల్ల కాబోలు కనీసం ఆ పవిత్రమైన రామా అనే పదం కూడా అతని నోటినుంచి రాలేదు. నిజంగా అదొక విషాదకరమైన పరిస్థితి. అప్పుడు నారదుడు ఒక అద్భుతమైన, చాలా తెలివైన మార్గాన్ని ఆలోచించాడు. అడవిలో పెరిగిన ఆ కిరాతకుడికి బాగా అలవాటైన ఒక పదముంది. అదే మర, అంటే చెట్టు అని అర్థం. దాన్ని జపించమన్నాడు. రత్నాకరుడు అలాగే మరా మరా అని జపించడం మొదలుపెట్టాడు. ఆ జపం అలా వేగంగా, ఏకధాటిగా కొనసాగే కొద్దీ ఆ శబ్దాలు అద్భుతంగా కలిసిపోయి వాటంతటావే రామా రామాగా మారిపోయాయి. భలే ఉంది కదా ఈ ట్రిప్. ఇక ఆ తపస్సు ఎంత తీవ్రంగా సాగిందంటే ఆయన అలా వేల సంవత్సరాల పాటు కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండిపోయాడు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కాలక్రమంలో ప్రకృతి అతన్ని ఆవహించేసింది. శరీరం చుట్టూ మట్టి పేరుకుపోయి ఏకంగా పెద్ద పెద్ద పుట్టలే పెరిగిపోయాయి. అయినా సరే లోపల ఆ రామనామజపం మాత్రం ఆగలేదు. అది అతని ఆత్మను పూర్తిగా ప్రక్షాళన చేస్తూనే ఉంది. అలా చాలా కాలం గడిచిపోయాక నారదుడు మళ్లీ అక్కడికి వచ్చి ఆ మట్టిపుట్టను నెమ్మదిగా తొలగించాడు. ఇక్కడొక విషయం తెలుసా? సంస్కృతంలో పుట్టను వల్మీకమంటారు. ఆ వల్మీకం నుంచి, అంటే ఆ పుట్ట లోపలినుంచి బయటకొచ్చాడు కాబట్టే ఆయనకు వాల్మీకి అనే పేరు స్థిరపడిపోయింది. ఆ కఠోరమైన తపస్సు శక్తితో రత్నాకరుడు అనే ఒక దొంగ మహర్షి వాల్మీకిగా మారాడు. ఇది కేవలం పేరు మారడం కాదు, అక్షరాల ఒక గొప్ప పునర్జన్మ అని చెప్పాలి. ఆ తరువాతి ఘట్టమే మొట్టమొదటి శోకం ఆవిర్భావం. ఒకప్పటి ఆ క్రూరమైన వేటగాడి మనస్సు
తపస్సు తర్వాత ఎంత సున్నితంగా, ఎంత దయతో నిండిపోయిందో చెప్పడానికి తమసా నదీ తీరంలో జరిగిన ఒక చిన్న సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒకరోజు వాల్మీకి ఆ నదీతీరంలో నడుస్తుండగా ఆనందంగా ఆడుకుంటున్న ఒక క్రౌంచ పక్షుల జంటను చూశారు. కాని అప్పుడే అనూహ్యంగా ఒక వేటగాడు వేసిన బాణం ఆ జంటలోని మగపక్షికి తగిలి నేలకూల్చింది. తోడును కోల్పోయి రక్తపు మడుగులో గిలగిలలాడుతున్న ఆ పక్షిని చూసి దాని జంట పక్షి తీవ్రమైన రోదన మొదలుపెట్టింది. ఆ హృదయవిదారకమైన దృశ్యం చూసి వాల్మీకి మనసు కకావికలమైంది. ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆ అపారమైన కరుణ, ఆ బాధ ఆయనలో ఒక అలజడి రేపి అప్రయత్నంగానే ఆయన నోటివెంట ఒక వాక్యం వెలువడింది. అదే మా నిషాధ ప్రతిష్ఠాన్ త్వమగమః శాశ్వతీః సమాహ. అంటే, ఓ కిరాతకుడా, ప్రేమలో ఉన్న పక్షులలో ఒకదానిని అకారణంగా చంపిన నీకు ఎప్పటికీ శాంతి కలగదు అని అర్థం. లౌకిక సంస్కృత సాహిత్యంలో వెలువడిన మొట్టమొదటి శ్లోకం ఇదే. ఆ ఒక్క క్షణంలో ఆ శోకం నుంచి పుట్టిన శ్లోకంతో వాల్మీకి ఆదికవిగా అవతరించారు. ఇక అక్కడనుంచే రామాయణ మహాకావ్య రచన మొదలైంది. శోకం శ్లోకంగా మారిన ఆ అద్భుతాన్ని చూసి స్వయంగా బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆ కవితా శక్తితో నారదుడు ఇదివరకు సంక్షిప్తంగా చెప్పిన శ్రీరాముని చరిత్రను ఒక మహాకావ్యంగా రచించమని బ్రహ్మదేవుడు వాల్మీకిని ఆదేశించాడు. అలా మొదలైన ఆ రచన అక్షరాలా 24,000 శ్లోకాల ఒక బృహత్తర గ్రంథంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ఊహించుకోండి, నారదుడు చెప్పిన ఒక చిన్న స్టోరీలైన్ను పట్టుకుని తన దివ్యదృష్టితో వాల్మీకి మహర్షి దాన్నొక ప్రపంచ స్థాయి ఇతిహాసంగా మల్చారు. ఒక సాధారణ అటవీ కార్మికుడు సృష్టించిన ఈ మహాకావ్యం ఇన్ని వేలాది సంవత్సరాలుగా కోట్లాది మందికి జీవిత పాఠాలు నేర్పుతూనే ఉంది. ఏమంటారు? ఇది అద్భుతం కాక మరేమిటి? ఒకసారి ఈ అద్భుత ప్రయాణాన్ని షార్ట్గా చూద్దాం. పేరు రత్నాకరుడు. గతం కరుడుగట్టిన దోపిడీదారుడు. కాని నారద మహర్షి మార్గదర్శనంలో, రామనామ జపంతో తమసా నదీ తీరంలో ఆదికవి వాల్మీకిగా మారిన ఆయన తీరు అసామాన్యం. ఇదంతా ఒక మనిషి యొక్క దృఢ సంకల్పానికి, నిజమైన పశ్చాత్తాపానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. సో ఇదంతా చూశాక ఫైనల్గా మనకు ప్రశ్న ఎదురవుతుంది. అడవిలో దారిన పోయేవాళ్లని దోచుకునే ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో పూర్తిగా తన దిధిని తానే మార్చుకుని ఆదికవిగా ఒక పూజనీయమైన మహర్షిగా మారగలిగినప్పుడు మన జీవితాల్లోని లోపాలను సరిదిద్దుకుని మన సొంత మార్గాన్ని మార్చుకుని మరింత ఉన్నతంగా ఎదగడానికి మనల్ని ఆపుతున్నది ఏమిటి? మార్పు కోసం మనం వేసే ఒకే ఒక్క నిజమైన అడుగు మన భవిష్యత్తును ఎంతగా మారుస్తుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో త్వరలో